ఏక్యూ, అడ్వర్సిటీ కోషెంట్. ఇది ఏం చెప్తుంది అంటే ఒక పర్సన్లో మన లైఫ్లో ఏదో ఒక పాయింట్లో జరగకూడని సంఘటన జరిగినప్పుడు మనం ఒక చోట స్ట్రక్ అవుతూ ఉంటాం, రైట్? అలాంటి సంఘటన జరిగినప్పుడు అక్కడే ఆగిపోకుండా దాన్ని ఎంత పర్ఫెక్ట్గా మనం దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటాము, ఎలా హ్యాండిల్ చేసి దాని నుంచి బయటికి పడగలుగుతాము అనేది, ఎంత ఈజీగా మనం బౌన్స్ బ్యాక్ అవుతాము అనేది చెప్పేది అడ్వర్సిటీ కోషెంట్. ఇది ఖచ్చితంగా ప్రతి పర్సన్లోనూ ఉండాలి. ఇవి మనం చిన్నప్పుడు నేర్చుకోలేక మాత్రమే మనం ఇప్పుడు చాలామంది మనలో ఇబ్బంది పడుతున్నారు. సో వీటన్నిటికీ కూడా మంచి మంచి యాక్టివిటీస్ ఉంటాయి. దానిలో రోల్ ప్లే, ఒక స్టోరీ చెప్పి దాని గురించి దానిలో ఉన్న క్యారెక్టర్స్ని తీసుకొని కొంతమంది పిల్లలకి ఇచ్చి అలా యాక్ట్ చేయమని చెప్తాం. ఓకే, అక్కడ ఏం జరిగింది, ఎంపతి అనేది పెరుగుతుంది, ఎమోషన్స్ గురించి వాళ్ళు నేర్చుకుంటున్నారు అక్కడ, అండ్ సోషల్ ఇంటరాక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎమోషనల్ కోషెంట్ అండ్ సోషల్ కోషెంట్ పెరిగిందా లేదా అక్కడ. అండ్ ఐక్యూకి వచ్చేటప్పటికి అందరికీ తెలిసిందే, పజిల్స్ ఉంటాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచడానికి గేమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా అవసరం. ఐక్యూ ఒక్కటే లైఫ్లో సక్సెస్ తీసుకొస్తుంది అని పేరెంట్స్ ఎవ్వరూ అనుకోవద్దు. ఇవన్నీ కూడా చాలా అవసరం.